లాభం వస్తాయి. బ్యాగ్ అంటే 200 కడుగుతున్నారు బ్యాగు నా చేతిలోనే అయితే 600 700 మన చేతిలోనే 200 లాభం రాదు. 8 రేట్లు లాభం వస్తాయి. ఉప్పు గోడి అన్ని తీసినప్పుడు రేట్లు వస్తాయి. ఎంత రేట్లు ఎలాగిస్తారు? 40-50 మా వెళ్తే 40-50 40 రూపాయలు 50 రూపాయలు అదండి. 40 రూపాయలు 50 రూపాయలు వెళ్తారు కొనేసి వాళ్ళు 100 150కి అమ్ముతారటండి. అయితే రూపాయలు అయితే అక్కడ 30 రూపాయలు 50 రూపాయలు అమ్ముతారు. ఓ తినేసి వస్తే టైం చాలదు, బేరం ఉండదు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నబాబు ట్రైబల్ వాస్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. మన్యం జిల్లా సీతంపేట సంతలో ఉన్నామండి. అతి పెద్ద సంత అండి సీతంపేట సంత. ఆ సంతలో సీజన్ వస్తువులు ఏమేమి దొరుకుతాయటండి. పైనాపిల్, పచ్చపనస, నిమ్మకాయలు, అరటిపళ్ళు, అసలు సంతలో ఏమేమి వస్తువులు దొరుకుతాయి తవ్వకని చెప్పారు. ఆ రేట్లు ఎలాగున్నాయి, ఆ రేట్లు వేరు తెలుసుకోవాలని మనం వీడియోకి వెళ్ళాం. మరొక కలిసి వీడియోకి వెళ్ళిపోదాం. వచ్చారండి నిమ్మకాయలు కూడా అమ్ముతారా తీసుకొచ్చి? సంత అండి. ఈ సంతలో నిమ్మకాయలు ఇవి పొలమైన కోతి తీసుకొచ్చారు కదా, ఇవి బ్యాగ లెక్క అమ్ముతారా పీసులు లెక్క అమ్ముతారా? ఏకమే. అది ఎంత రేటు ఉంటుంది? ఆ బ్యాగ్ 500. మీకు గిట్టుబాటు ధర వస్తుందా? మీకు డబ్బులు లాభం వస్తాయా అంటాను. అవి ఎప్పుడు కోసారు అవన్నీ ఉన్నాయి? ఎప్పుడు కోసారు అవన్నీ ఉన్నాయి? బేరం అవుతుంది. బ్యాగ్ 600 అండి. మీకు తెచ్చారండి చూడండి. పోగులు అండి. పైనాపిల్ తీసారు. ఎంత టైంకి తీసుకొచ్చారు ఇక్కడికి? కాదు, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అమ్మసరికాడ నుంచి. దూరమేనా ఇక్కడికి? కానండి దూరమేనా? దూరం కాదు. ఇదే వ్యాపారం చేస్తారా ఇంకా వేరే వ్యాపారం చేస్తారా మీరు? నిమ్మకాయలు అమ్ముతారా లేకపోతే పైనాపిల్ అమ్ముతారా? పైనాపిల్, చీపుర్లు. అయితే ఈ వారం ఇవే తీసుకొచ్చారా మీరు? ఈ వారం ఇవే. కిందటి వారం ఏమి తీసుకొచ్చారు? పైనాపిల్ కింద వారు తీసుకో. లాభం ఏమి వచ్చిందా? డబ్బులు ఏమి? ఎంత లెక్క అమ్మావు? ఓ తుప్పలు దూరం క్లీనింగ్ చేస్తే ఏం రాదు. ఓ మీ దగ్గర సవగ్గా కొంటారు, వాళ్ళు ఎక్కువ రేటుకి అమ్ముతారు అనమాట వర్తకలు. ఏంటి కాయ? పైనాపిల్. చేతిలోనే అయితే 600 700 200 కడుగుతారు. వాళ్ళు అమ్మితే 600కి అమ్ముతారు. మీ దగ్గర కొంటే 200 కదండి. బ్యాగ్ అంటే 200 కడుగుతున్నారు అదండి. ఇవన్నీ నిమ్మకాయలు బ్యాగ్ అండి. ఇవన్నీ వీళ్ళు కొండ మనిషి కోసి తీసుకొచ్చారు. పాపం ఉదయం నిన్న కోసారు మొత్తము. నిన్న రోజంతా కోసి ఈరోజు తీసుకొచ్చారు ఇక్కడికి. వాళ్ళకి వీళ్ళ దగ్గర 200కి కొంటారటండి. వాళ్ళు 600కి అమ్ముతారటండి. ఏదైనా పైనాపిల్, చీపుర్లు, కొండ చీపుర్లు కూడా మీరు అమ్ముతారా? మీరు కొండ చీపుర్లు కూడా అమ్ముతారా? కొండ చీపుర్లు మీరు అమ్మరా? తినేసి వచ్చావా భోజనం? ఏమి చేయలేదు? ఏమి? ఓ తినేసి వస్తే టైం చాలదు. ఇది అమ్మాక మీరు భోజనం చేసి వెళ్తారు. ఇప్పుడు సేల్ అయిపోద్దా? ఇప్పుడు అమ్మేస్తారా? సేల్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోతారు. చూడండి ఇది ఎంత రేటు పడుతున్నాను? ఇది పనసకాయలు ఎలాగా? ఇవి మీవేనా? ఎంత రేట్లు ఎలాగిస్తారు? 40-50. 40 రూపాయలు కాయ. 40 రూపాయల తక్కువ రేటు.
ఇప్పుడు రేటు ఇది ఉంది కదా, ఇది ఎంత ఇప్పుడు ఇది రేటు? ఇది 60 రూపాయలు. 60 రూపాయలు మీరు తక్కువ రేటే కదా, బేరం ఉండదు. సంతలో సవగ్గా ఉంటుంది అనమాట. అదండి ఇది పైనాపిల్. వాళ్ళు అమ్మితే మీ మీకు 40 రూపాయలు 50 రూపాయలు. అదండి 40 రూపాయలు 50 రూపాయలు వెళ్తారు కొనేసి వాళ్ళు 100 150కి అమ్ముతారటండి. అవునా? ఓ కాయ ఇది వీళ్ళ దగ్గర ఒక కష్టపడమే మీ వృత్తి. కష్టపడమే కానీ మీకు డబ్బులు ఏమి ఉండవు. ఈ కాయ 40 రూపాయలు అటండి. 40 రూపాయలు 50 రూపాయలు అటండి. వాళ్ళది ఇక్కడ 40 రూపాయలు లెక్క వీళ్ళు వీళ్ళ దగ్గర కొనేసి వాళ్ళు 100 లెక్క అమ్ముతారు. వీళ్ళకి కష్టమైన పని వచ్చేయండి. పనస చూడండి, ఇవన్నీ పైనాపిల్ పనస చూడండి ఎలాగున్నది. ఏదో పెద్ద అంతా ఇట్లా ఆడుతుందండి. అంత ట్రైబుల్సేనండి. గిరి నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతారండి. సరేనా అయితే బాయ్. పొట్లుగా కడుపుతుంది. పైనాపిల్ నుండి పనసకాయలు చూడండి. మొత్తం గిరిజనులేనండి. వాళ్ళ వస్తువుల పంటలు తీసుకొచ్చి ఈరోజు సంతలో అమ్ముతున్నారు. చూడండి ఎంత రష్గా ఉన్నది. అందరూ గిరిజనులేనండి. ఎంతనా ఇది అయిపోయి ఎంత రేట్ అయిపోయింది అటండి. చెప్తున్నారండి. చూడండి అరటికాయలు గెల్ల కూడా తీసుకెళ్తారండి. కాయలు వచ్చినాయండి. అరటికాయలు తీసుకొచ్చారు. పైన ఉన్నాయండి. శీతాకాలం అరటికాయలు తీసుకొచ్చారండి. చూడండి ఇప్పుడు అన్లోడ్ చేస్తారు అరటికాయలు. పైనాపిల్ చూడండి పైనాపిల్ తీసుకొచ్చారు. చూడండి సాంతగా తీసుకొచ్చి అమ్ముతారండి. ఇవి ఎలాగనా ఇవి అమ్ముతారా? ఇవి ఎలాగా అమ్ముతారా అవి? ఎంత రేటు ఉంటుంది? ఎంత రేట్ అవి? 600. ఇవి కూడా గారం చేస్తున్నారండి. 40 రూపాయలు అటండి కాయ. ఆవిడ చెప్తుంది 40 రూపాయలు అనేసి.